తమ సమస్యలు పరిష్కరించాలని జూనియర్ డాక్టర్లు ఆందోళన బాట పట్టారు. బుధవారం ఏపీ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి పీజీ క్వార్టర్స్ వద్ద ప్లకార్డులతో నిరసన చేపట్టారు. ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనా ఆసుపత్రుల్లో పనిచేస్తున్న జూనియర్ రెసిడెంట్లు, సీనియర్ రెసిడెంట్లు, సూపర్ స్పెషాలిటీ పీజీ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కె రమేష్, జనరల్ సెక్రటరీ ఆఫ్ ఆర్ఎంసీ జుడా డాక్టర్ తనూజ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అత్యవసర వైద్య సేవలు, ఐసీయూ సేవలు కొనసాగించడం జరుగుతుందన్నారు. సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు. లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంసీ జుడా అధ్యక్షులు డాక్టర్ అశ్విన్, ఉపాధ్యక్షురాలు డాక్టర్ సింధుజ, ఎగ్జిక్యూటివ్ మెంబర్ జీవన్ దాస్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ తనుజ. నేను ఆర్ఎంసీ జూడా జనరల్ సెక్రటరీ అండి. ఈరోజు డాక్టర్స్ అందరూ ఇలా దిగి వచ్చి అందరూ రోడ్ల మీద కూర్చున్నందుకు కారణం ఏంటంటే, జూనియర్ డాక్టర్స్కి ఎప్పటి నుంచో ఈ జీవో ప్రకారం 8 నెలలుగా స్టైఫండ్ అనేది హైక్ అవ్వకుండా ఆగిపోయిందండి. దానికోసం ఎన్నో రిప్రజెంటేషన్స్ గవర్నమెంట్ ఇచ్చినా కూడా వాళ్ళు పట్టించుకోలేదండి. పట్టించుకున్నాక పోనీ నెగోసియేషన్స్కి పిలిచారండి. 2 రోజులు గవర్నమెంట్ నెగోసియేషన్ మా డిమాండ్ ఏంటంటే 30% అడిగామండి. ఈ రోజున ఇన్ఫ్లేషన్ రేట్స్ ప్రకారం, ఈ రోజున డైలీ బేసిస్ మొత్తం రెంట్లన్నీ వాటి కోసం ప్రకారం మేమేమో మా స్టైఫండ్ హైక్ని 30% అడిగామండి ఈ రోజున రేట్ల ప్రకారం. కానీ వాళ్ళైతే 3% అన్నారండి. నా వాళ్ళు ఏం చేయాలో అర్థం కాలేదు. పోనీ అట్లీస్ట్ మేము దిగి వచ్చి 20%, 15% ఇస్తారా అని అడిగినా కూడా వాళ్ళైతే రెస్పాన్సిబుల్ లేదండి. 3% మీద ఆగారు. 3%తో ఏమొస్తుందండి ఈ రోజుల్లో? మేమేమి చిన్నపిల్లలు కాదండి. డాక్టర్ పీజీ స్టూడెంట్స్ అంటే స్టూడెంట్స్లో ఏజ్లో ఎవరూ లేవండి. అందరూ పెద్ద ఏజ్ వాళ్ళే, వాళ్ళ కుటుంబాలు వాళ్ళ మీద ఆధారపడి ఉన్నాయి. చాలా మంది పెళ్ళిళ్ళు కూడా అయ్యి ఉన్నాయి, పిల్లలు ఉన్నారు. వాళ్ళందరికీ మేమే అందండి. సో మేము చేసే పనికి అడుగుతున్నాం. మేమేం కొత్తగా అడగట్లేదు. మా పనికి అది కూడా గవర్నమెంట్ జీవో ప్రకారమే అడుగుతున్నాము. మేమేం కొత్తగా రేట్లు సృష్టించలేదు, కొత్తగా ఎక్కువ డిమాండ్ కూడా చేయలేదు. పక్క స్టేట్ రాష్ట్రాల ప్రకారం మన పక్క స్టేట్ తెలంగాణకి మనకన్నా ఎంతో ఎక్కువ వస్తుందండి. వాళ్ళు చేసేదానికి వాళ్ళకి బాగానే వస్తుంది, కానీ మనకు మాత్రం ఇంకా తక్కువే వస్తుంది. మేమేమి ఎక్కువ అడగట్లేదు. పక్క రాష్ట్రాలు బట్టి మనం ఇవ్వని అడుగుతున్నాము. వాళ్ళకి మనకి పెద్ద తేడా ఏముందండి? మనం కూడా తెలుగు రాష్ట్రమే. మనకు కూడా మేము చేసే పనికి మేము అడుగుతున్నాం తప్ప మేమేం కొత్తగా అడగట్లేదండి. డాక్టర్స్ చాలా కష్టపడుతున్నారు, వాళ్ళకి సపోర్ట్గా ఉండాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ కె రమేష్ అండి. నేను ఏపీ జూడా అండి. నేను సో 2009లో గవర్నమెంట్ ఒక జీవో ఇచ్చిందండి. జూనియర్ డాక్టర్స్ అందరికీ 15% హైక్ పెంచాలని చెప్పేసి. ఆ నెక్స్ట్ 6 ఇయర్స్ కూడా అది కంటిన్యూ చేసేటట్టు పెంచారండి. సో 6 ఇయర్స్ మేము ఏ ప్రొటెస్ట్కి వెళ్ళలేదు, దేనికి వెళ్ళలేదు. సో ఆటోమేటిక్గా స్టైఫండ్ హైక్ వస్తూ వచ్చింది నెక్స్ట్ 6 సంవత్సరాలు. ఆ తర్వాత మళ్ళీ 2018లో ఒకసారి ఇచ్చారండి స్టైఫండ్ హైక్. మళ్ళీ గవర్నమెంట్ క్లిష్టమైన పరిస్థితులు ఉన్నప్పుడు కూడా, కోవిడ్ టైం అప్పుడు కూడా మా కష్టాన్ని గవర్నమెంట్ గుర్తించి ప్రజలకు సేవ చేసినందుకు గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించి, అప్పుడు కూడా కోవిడ్ టైం అప్పుడు కూడా గవర్నమెంట్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఆర్థికంగా మా స్టైఫండ్ హైక్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ 2022లో మళ్ళీ మాకు స్టైఫండ్ హైక్ వచ్చిందండి. అందులో క్లియర్గా చెప్పారండి, మాకు 15% హైక్ ఇస్తున్నాము, 2 ఇయర్స్కి ఒకసారి పెంచుతామని చెప్పేసి మాట ఇచ్చారండి. సో 2022లో మాకు 15% హైక్ వచ్చిందండి. 2024లో మళ్ళీ 50% హైక్ వచ్చిందండి. మళ్ళీ దాని ప్రకారంగా మళ్ళీ మాకు 2026లో స్టైఫండ్ హైక్ రావాలి. కానీ 8 నెలలు గడిచిపోయిందండి. మేము చాలా రిప్రజెంటేషన్స్ ఇచ్చాము గవర్నమెంట్కి, కానీ స్టైఫండ్ హైక్ రాలేదు. అందువల్ల మేము ఈ పోరాటం సాగించవలసి వస్తుంది. మేము అన్ని ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్నీ కంటిన్యూ చేస్తున్నామండి. 9 నుంచి 4 వరకే మేము ఓపీడీ సర్వీసెస్ మాత్రమే మేము వెళ్ళడం లేదు. మా కష్టాన్ని గవర్నమెంట్ గుర్తించాలని, స్టైఫండ్ హైక్ పెంచాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి. మేము 30% స్టైఫండ్ హైక్ అడిగాము, కానీ గవర్నమెంట్ 3% అంటుంది. సో మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం. మాకు మేము ఎంత డిజర్వ్ చేస్తున్నామో కింద జీవోల్లో క్లియర్గా 15% హైక్ అని ఇచ్చారు. కనీసం అంతైనా ఇవ్వాలని మేము పోరాడుతున్నాం. ఆ 15% హైక్ అయినా రావాలని మేము కోరుకుంటున్నాం. సో అదే మా పోరాటం అండి. నెక్స్ట్ ఇంకా రిటైర్మెంట్ ఏజ్ ఎంఎస్సీ పిహెచ్డి వాళ్ళు రిక్రూట్మెంట్ తీసుకుంటున్నారని, దాన్ని గవర్నమెంట్ ఎన్ఎంసీ నామ్స్ ప్రకారంగా రిక్రూట్మెంట్ చేయాలని అనేది
అభినందన మేము కోరుకుంటున్నాం. నెక్స్ట్